ఓం నమో వెంకటేశాయ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనము గత 4-5 సంవత్సరాలుగా కూడా ప్రజా పరిపాలన పక్కదారి పట్టింది. మరి ఏమాత్రం కూడా ఈ పరిపాలనను ఇంకా కొనసాగించడానికి ప్రజలైతే ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తున్నాం ఈ రోజున ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం, ప్రజల శ్రేయస్సు కోసం ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే విధంగా, ఈ రాష్ట్రంలో ఉండే యువతని కాపాడుకునే విధంగా, ఈ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజానీకానికి కూడా ఒక భరోసా, ఒక నమ్మకం, ఒక ధైర్యాన్ని ప్రజల యొక్క జీవితాల్లో నింపడానికి ఇరు పార్టీలు కూడా ఏకమై వారి ఇరువురు కూడా మరి ఒక ఉమ్మడి కార్యాచరణతో రాష్ట్రంలోని ప్రజలకి ఒక నమ్మకాన్ని కలిగించే దిశగా కూడా ఇప్పటికే వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మరి సఫలీకృతమయ్యాయని మనం భావించవచ్చు. వారు చేస్తున్నటువంటి సభలకి ప్రజలు స్వచ్ఛందంగా విచ్చేసి మరి మాకు ఎలాంటి పరిపాలన అందించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా రా కదలిరా సభల్ని మరి అఖండ విజయంగా మరి ప్రజలందరూ కూడా పాల్గొని స్వచ్ఛందంగా ఈ రోజున ప్రతి జిల్లాకు ఒక రా కదలిరా సభ నిర్వహిస్తుంటే మరి దానికి వచ్చినటువంటి స్పందన చూసి మరి ఈ రోజున సిద్ధం, మరి దేనికి సిద్ధమో తెలియజేయట్లేదు, సిద్ధం అని మాత్రము మరి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావాన్ని పూరించి ప్రజల్లోకి వెళ్తుంటే ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మరి ఇటువంటి రా కదలిరా సభ రేపు మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గంగాధర్ నెల్లూరులో జరగబోతుంది. దానికి మరి ఉమ్మడి చిత్తూరు జిల్లాల నుంచి అంతా కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు, స్టేట్ నాయకులు, నగర నాయకులు, జిల్లాల నాయకులు, అదేవిధంగా పార్టీ అభిమానులు, ప్రజలు, యువత, మహిళ అందరూ కూడా మరి స్వచ్ఛందంగా పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని మరి ముఖ్యంగా తిరుపతి నగర ప్రజలకి, తిరుపతి నగర నాయకులకి, తిరుపతి నగర తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అభిమానులకి అందరికి కూడా కోరడం జరుగుతుంది. పోతే మన తిరుపతి నగరంలో మరి ఒక ఎన్నడూ లేనటువంటి ఒక రాజరికం రాజ్యమేలుతుందా ఈ తిరుపతిలో అనేది ఈ రోజున ప్రస్ఫుటంగా వాళ్ళు తండ్రి కొడుకులు దాన్ని ప్రూవ్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క అంశం తీసుకుంటే కూడా ఈరోజు మరి తిరుమలలో ఎలాంటి ఒక ధార్మిక ఉపన్యాసాలు, ధార్మిక కార్యక్రమాలకు తప్ప వేరే దానికి ఏమీ చోటే లేదు అని మరి వారి బైలాస్ చెప్తున్నాయి. మరి ధార్మిక సంస్థగా, ఒక ఆధ్యాత్మిక సంస్థగా వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ కూడా ఏమీ పాటించకుండా ఈ రోజున తిరుమలలో ఈ మన కరుణాకర్ రెడ్డి చైర్మన్ గారు అయినప్పటి నుంచి ఎన్నో మరి అవాంఛనీయ సంఘటనలు జరగరానటువంటివి కూడా జరుగుతున్నాయి. తిరుపతిలో కూడా అదేవిధంగా ఇదేదో వాళ్ళ సొంత ఇల్లు, సొంత ఆఫీసు, సొంత ఇంట్లో కదా కార్యక్రమాలు చేసుకున్నట్టు ఈరోజు తిరుమలలో పార్వేట మండపం అంటేనే అత్యున్నతమైనటువంటి స్థానం. అక్కడ దేవుడికి కార్యక్రమాలు, దేవుడికి మరి ఒక పార్వేట ఉత్సవం కానివ్వండి, పార్వేట మండపం అంటేనే పార్వేట ఉత్సవం, అలాంటివి నిర్వహించుకునేటువంటి మరి ఆ పరిసరాల్లో
ఈరోజు వీళ్ళు అంటే పాత పార్వేటి మండపం కొట్టేసి కొత్త పార్వేటి మండపం కట్టారు. ఇది మేము కట్టించింది అంటే ఏదో వాళ్ళు సొంతంగా ఇల్లు కట్టించో లేదా ఆఫీస్ కట్టించో అక్కడ కార్యక్రమాలు చేసుకునే విధంగా వాళ్ళు భావించి ఈ రోజున ఆ పార్వేటి మండపంలో కూడా రాజకీయ కార్యక్రమాలు కొనసాగించారంటే వాళ్లకు మరి ఆ అహంకారం అనేది నెత్తికి ఎక్కిందని కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ఇది ఒక తిరుపతికో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికో ఒక భారతదేశానికో కూడా సంబంధించినటువంటిది కాదు. తిరుమల తిరుపతి అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరికీ కూడా దీని మీద ప్రతిరోజు కూడా ఆసక్తితో చూస్తూ ఉంటారు. తిరుపతి 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 అని. అటువంటి ఈ తిరుపతిలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే మొన్న విమానాలు ఎగురుతూనే ఉన్నాయి, డ్రోన్స్ ఎగురుతూనే ఉన్నాయి, చెప్తూనే ఉన్నారు. మరి దాన్ని పరిరక్షించడానికి ఏది కూడా ఎగరకూడదు గోపురం మీద కానీ కూడా ఎప్పుడో శాసనాలు చేసిబడి ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచే ఈ ధర్మారెడ్డి ఈవోగా ఉన్నప్పటి నుంచే మరి అక్కడ ఎన్నిసార్లు పలుమార్లు హెచ్చరించినా కూడా డ్రోన్స్ అనేవి రిపీటెడ్గా ఆలయ గోపురం మీద తిరుగుతూనే ఉన్నాయి. అదే కాకుండా మరి మొన్నటికి మొన్న అన్య మతస్థులకి శ్రీవారి సేవలో అవకాశం కల్పించే దిశగా మేము ఆలోచన చేస్తున్నాము అని చెప్పడం జరిగింది స్వయంగా ధర్మారెడ్డి గారే. మరి ఇది కూడా ఎంతమాత్రం సమంజసము, ఎంతవరకు సమంజసము? ఇది వరకు ముందు టీటీడీలో ఎవరైనా అన్య మతస్థులు ఉద్యోగాలు చేస్తుంటేనే తీసివేసినటువంటి పరిస్థితి. అటువంటిది మరి ఎక్కడో ఇన్స్టిట్యూషన్స్లో మరి అటువంటిది శ్రీవారి సేవ అంటే దేవుడి ముందు గుళ్ళో మరి ఆ శ్రీవారి సేవ చేసుకునే భాగ్యం మరి ఎంతోమంది భక్తులకి స్వామి భక్తులకి కలుగుతుంటే ఈ రోజున అన్ని మత ఉండొచ్చు భక్తులు అన్ని మతాల్లో ఉంటాం. మనం కూడా మసీదుకు పోతాం, మనం కూడా చర్చిలకు పోతాం. క్రిస్మస్ అంటే మనం కూడా హిందూ దేవాలయకి పోతాం, ఉండొచ్చు. అందరూ కూడా అన్ని మతాలను కూడా గౌరవించాలి, అన్ని దేవుళ్ళను కూడా మనం గౌరవించాలి, దాంట్లో తప్పు లేదు, దానికి ఎవరు వ్యతిరేకత కాదు. కానీ తిరుమల అనేది ఒక హిందువుల దేవాలయం, హిందువులకే పరిమితమైంది, దాంట్లో ఎలాంటి సందేహం కూడా అవసరం లేదు. కాబట్టి అటువంటి హిందూ ధార్మిక సంస్థ ప్రపంచంలోనే అత్యున్నత మరి ఆధ్యాత్మిక రాజధానిగా విరాజిల్లుతున్నటువంటి మన తిరుపతి నగరంలో ఇలాంటివి చోటు చేసుకుంటే మరి రకరకాలైన అభిప్రాయాలు మన హిందువులకి భక్తులకి కలిగి మరి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటివి ఇంక మీట చోటు చేసుకోకూడదు. అలాంటి మాటలు కూడా ఒక తిరుమల తిరుపతి దేవస్థానంకి అధికారిగా ఉండి ఆయన నోటి వెంట ఆ మాటలు వచ్చాయి అంటే మరి వీళ్ళు తిరుమలను ఏ వైపు తీసుకెళ్తున్నారో అనేది ప్రజలందరికీ కూడా ఈ రోజున చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అదే కాకుండా ఈ రోజున మరి తిరుపతి తీసుకుంటే తిరుమల తీసుకుంటే ఆయన చైర్మన్ అయిన దగ్గర నుంచి ఆయన కుమారుడు వైకాపా అభ్యర్థిగా ప్రకటించుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ యొక్క ప్రతి అడుగు ప్రతి ఒక్క మాట అతన్ని ఎలక్షన్లో ఏ విధంగా ప్రమోట్ చేయాలి, ఏ విధంగా మరి ఆయన్ను అభ్యర్థిగా నిలబెట్టి మనం విజయం సాధించుకునే దిశగా అడుగులు వేయాలనేదే తప్ప వేరే విధంగా ఒక మనం ధార్మిక సంస్థకు చైర్మన్గా ఉన్నాం, ఒక తిరుపతికి ఒక శాసనసభ్యుడిగా ఉన్నాం, అక్కడ న్యాయం చేయాల్సింది పోయి కేవలం నీ కుటుంబానికి నీ కుటుంబ సభ్యుని కోసం నువ్వు చేస్తున్నటువంటి ఈ అరాచకం, ఇదంతా కూడా అరాచకంగా ఏమంటారండి? మొన్నటికి మొన్న మన మున్సిపల్ హై స్కూల్లో గ్రౌండ్లో రోడ్డు నిర్మించావు, ప్రజల కోసం అన్నావు. ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్వి హై స్కూల్ గ్రౌండ్లో చాలా దానికంతా కూడా 100 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి పాఠశాలలు, అక్కడ ఎంతోమంది గొప్ప వ్యక్తులు అక్కడ చదివి ఎంతెంతో గొప్ప ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి ఆ స్కూల్స్ యొక్క ఆ ఘనతని నువ్వు ఈరోజు కాలరాస్తున్నావు అంటే మరి మీకు అసలు భక్తి ఉందా? మీరు అసలు మీకు ఒక ధార్మికత, ఆధ్యాత్మికత, ఒక స్పిరిచువాలిటీ
అనేది లేనటువంటి వ్యక్తిని చైర్మన్ చేయడం వల్లే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనేది నిర్వివాదం. ఒకప్పుడు తిరుమల ఏముంది, తిరుమలలో భగవంతుడు ఒక నల్ల రాయి అని విమర్శించినటువంటి వ్యక్తిని రెండోసారి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ కాగలిగాడు, చైర్మన్ చేయగలిగారు అని అంటే అది ఈ వైకా ప్రభుత్వం యొక్క నియంత ధోరణి అనేదానికి ఇది ఒక ప్రస్ఫుటంగా మరి ఒక ఉదాహరణ. అదే కాకుండా ఈ రోజున మరి మొన్నటికి మొన్న మన తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళంతా కూడా చాలామంది ఎంతోమంది మరి సమపాలన కావాలి, మాకు ఇళ్ళు కావాలి అని అంటే కూడా దాంట్లో కూడా ఎన్నో అవకతవకలు జరిగాయని వాళ్ళ ఉద్యోగస్తులే చెప్తారు. దాంట్లోకంతా కూడా మనం ఇప్పుడు వెళ్ళేది వద్దు. కాబట్టి నేను చెప్పేది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రాముఖ్యతను ప్రాశస్తాన్ని కాపాడే విధంగా ఉండాలి. ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పాలక మండలి అధ్యక్షులుగాను అదేవిధంగా తిరుపతి శాసనసభ్యుడిగా ఉన్నందుకు రెండింటిని అనుసంధానం చేసి ఇంకా ఇక్కడ ఉండేటువంటి పేరు ప్రఖ్యాతులు పెరిగి ప్రపంచంలోనే ఆయన హయాంలో ఇంత ప్రఖ్యాతిగాంచింది అనే ఒక నినాదం తీసుకురావాల్సింది పోయి ఇలాంటి మరి దుష్ప్రచారాన్ని ఇలాంటి దౌర్జన్య కార్యక్రమాల్ని తిరుమల తిరుపతిలో జరుగుతున్నాయి అంటే ఇది అందరికీ సంబంధించింది. ఒక తిరుపతికో లేదా ఒక శాసనసభ్యుడికో ఆ శాసనసభ్యుడి కొడుకో సంబంధించినటువంటిది కాదు. ఇది కుటుంబ పరిపాలన కాదు, ఇది కుటుంబ ఆఫీసు కాదు, కుటుంబ ఇల్లు కాదు. కాబట్టి మరి మీరు ఇప్పటికైనా కూడా ఆలోచన చేసి ఆ దేవుడితో పెట్టుకోకండి. ఆ దేవుడితో మీరు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయము వివాదాంశమే. మరి బోర్డులో ఇంజనీరింగ్ వర్క్స్ ఇచ్చారు, అదొక వివాదం. పోతే బోర్డులో 1% తిరుపతి డెవలప్మెంట్కి కావాలన్నారు, అదొక వివాదం. అదేవిధంగా శానిటరీ మెరుగుదలకి 100 కోట్లు ఇవ్వాలన్నారు, అదొక వివాదాస్పదం. మరి ఈ రోజున ఆ భక్తులు వేసే కానుకలు వాళ్ళు మరి వాళ్ళ యొక్క కానుకలు దేవుడికి సమర్పించుకుంటే మొక్కులు తీర్చుకుంటే ఆ బంగారం తీసుకెళ్ళి వీళ్ళు ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఇప్పటికే ఒక వ్యాపార సంస్థగా మార్చేయడం జరిగింది. వాటిని ఈ రోజున లక్ష్మీ కాసులంట, మంగళసూత్రాలంట. మంగళసూత్రాలు అనేవి ప్రతి ఒక్కరము కూడా ఎంతో పవిత్రతతో ఆ మంగళసూత్రాలు తయారు చేయించి రాత్రి నిద్ర చేయకూడదని పెళ్లి మండపంలోనే మరి ఆ కుంపటి ఏర్పరచుకొని అక్కడికక్కడే మంగళసూత్రాలు తయారు చేసుకొని మన హిందూ ధర్మంలో హిందూ సాంప్రదాయంలో మనము ఆ మంగళసూత్రాలని వినియోగించేటువంటి మన యొక్క హిందూ సాంప్రదాయం అటువంటిది ఎక్కడో తయారు చేసుకొచ్చేసి దేవుడి ప్రసాదం అని చెప్పి భక్తుల్ని మోసం చేసి ఈ రోజున దాన్ని కూడా నువ్వు ఒక వ్యాపారంగా చేస్తావు. అంటే మంచి ఉద్దేశంతో మంచిగా జరిగితే పర్వాలేదు. ఈ బంగారు తీసుకెళ్ళి బాంబేలో ఇచ్చి అక్కడ వాళ్ళు ఏం చేస్తారో తెలీదు, దాంట్లో ఏం చేస్తారో తెలీదు, అవి తీసుకొచ్చి నువ్వు ఇక్కడ అమ్ముతున్నావు అంటే మరి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే లోపల ఎన్ని మార్పులు చెందుతాయో తెలీదు. కాబట్టి ఇటువంటి వివాదాలన్నిటికి కూడా నువ్వు కారకుడవుతున్నావు. చైర్మన్ అయిన దగ్గర నుంచి నీకు ఈ చైర్మన్ పదవి తగదు, నీకు ఈ చైర్మన్ పదవి తగదు. తప్పకుండా ఇక్కడైనా ఆ దేవుడితో పెట్టుకోకని హెచ్చరిస్తున్నాను. అదే కాకుండా ఈ రోజున చెప్పావే ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నాను. మరి ఈ రోజున డాక్టర్ వెంకటరమణ గారు నా భర్త గారు 1980s నుంచి కూడా 1982 నుంచి కూడా వైస్ చైర్మన్గా 2 పర్యాయాలు ఈ తిరుపతి నగరానికి వైస్ చైర్మన్గా సేవలు అందించడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా మా కుటుంబం ప్రజాసేవలోనే ఉందనే దానికి నేను చాలా గర్వపడుతున్నాను. దాని తర్వాత 1999లో ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా కాంగ్రెస్ నుంచి ప్రకటించడం జరిగింది. 2004లో మరి 45,000 మెజార్టీతో ఆ రోజున శాసనసభ్యుడిగా కూడా ఎన్నిక కావడం జరిగింది. తర్వాత
ఇలాగే చిరంజీవి పీఆర్పీ రావడం, చిరంజీవి అభ్యర్థిగా రావడం, మరి మనకు శాసనసభ్యత్వంలో అవకాశం లేకుండా పోయింది. తిరిగి 2014లో కేవలం 3 నెలల్లో తెలుగుదేశం పార్టీ, అప్పుడు సమైక్యాంధ్ర మూమెంట్ ఉంది రాష్ట్రంలో, అదే 45,000 ఓట్ల మెజారిటీతో మళ్ళా ఆయన శాసనసభ్యుడు అయ్యాడు. అంటే ఆయన ఒక ప్రజల్లోనే ఉంటూ గెలిచిన ఎమ్మెల్యే అయినా, సీట్ రాని ఎమ్మెల్యే అయినా, ఓడిన ఎమ్మెల్యే అయినా ప్రజల్లోనే ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అలాంటి ఆదరణ ఆయనకు ఉండింది. తర్వాత మరి అనివార్య కారణాల వల్ల మనందరికీ తెలిసిందే, ఆయన లేనప్పుడు నేను శాసనసభ్యురాలు కావడం, మరి నాకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా 1,16,000 మెజారిటీ ఇచ్చి తిరుపతి నగర ప్రజలు నన్ను అత్యున్నత స్థానంలో ఈ దేశంలోనే నిలబెట్టడం జరిగింది. అది తిరుపతి ప్రజల యొక్క గొప్పతనం. నా గొప్పతనం అనడం లేదు. అంటే వాళ్ళు ఏదైనా కూడా మరి వ్యక్తిత్వాన్ని చూస్తారు. అందరూ ఉండేది మేధావులు, అందరూ ఉండేది ఉద్యోగస్తులు. అటువంటి ఈ తిరుపతి నగరంలో మరి ఆ విధంగా జరిగింది అంటే అది నా గొప్ప కాదు, అది ఓటర్స్ యొక్క గొప్పతనం. వాళ్ళు ఎవరిని మనం ఎన్నుకోవాలా, ఎలాంటి వ్యక్తి మనకు కావాలని ఎప్పుడు కూడా నిర్ణయించుకొనే మరి ఎలక్షన్లో వాళ్ళ యొక్క ఓటును చూపిస్తుంటారు. అటువంటిది ఈ రోజున మీకు అందరికీ తెలిసిన విషయమే, 2019లో కూడా నేను ఒక విధంగా చెప్పాలంటే నేనే సిట్టింగ్ ఎమ్మెల్యే, నేనే గెలిచాను. కానీ ఏం జరిగిందో అందరికీ తెలిసిన విషయమే దేశవ్యాప్తంగా. అది పక్కన పెడితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ తిరుపతి ఇన్ఛార్జిగా ప్రతి కార్యక్రమాన్ని కూడా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ముందుకు తీసుకెళ్తూ తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఎప్పుడు ప్రజల్లోనే ఉంటూ, ఎందుకంటే ప్రజల్లో ఉన్నామో మేమే తప్పు చేయలేదు, అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సేవే చేశాం. అందువల్ల మేము ప్రజల్లోకి మరుసటి రోజు నుంచి కూడా ప్రజల్లోకి వెళ్ళడానికి మాకు ఎలాంటి ఆటంకాలు లేవు. ఆ విధంగా ప్రజల్లోకి వెళ్తూ ఈ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఎండగడుతూ ప్రజలకు ఒక ఊరటనిస్తూ, ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇస్తూ, ప్రజలకు ఒక ఆశ కల్పిస్తూ తెలుగుదేశం పార్టీ తిరుపతి నగరంలో ఉండిందే కానీ ఎవరిని కూడా హింసించో, ఎవరిని కూడా దుర్మార్గంగా తిట్టో కొట్టో దౌర్జన్యాలు చేసో ఏనాడు కూడా తిరుపతి నగరంలో తెలుగుదేశం పార్టీ ఒక్క సంఘటన అంటే ఒక్క సంఘటన చేసింది లేదు. కాబట్టి మాకున్నటువంటి ధైర్యం, మేము చేస్తున్నటువంటి పని మాకు ఒక భరోసానిస్తుంది. దానికి తోడు ఈ రోజున జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక నిగర్వి ప్రజానాయకుడు, ప్రజా బాంధవుడు. అటువంటి అతను కూడా ఈ రోజున మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అనుభవజ్ఞుడు, ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలు మరి అపోజిషన్లో ఉన్నటువంటి ఒక నాయకుడు, ఒక సీనియర్ నాయకుడు. అటువంటి నాయకుని ఆధ్వర్యంలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రేపు పరిపాలించబోతుంది అని ప్రజలందరూ కూడా ఈరోజు ఒక గట్టి భరోసాతో, గట్టి నమ్మకంతో జీవిస్తున్నారు. ఈ 70 రోజులు ఎలా జీవించాలి, ఈ విధమైనటువంటి భరోసాతోనే వారు ఈరోజు జీవిస్తున్నారంటే దాంట్లో ఎలాంటి అబద్ధం అనేది లేదు. కాబట్టి రేపు ఎన్నికలు సమీపించినా కూడా మనం చూసాం, వీళ్ళు తిరుపతి నగరంలో ఏ ఎలక్షన్ చేసినా 2019 నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క ఎలక్షన్ కూడా సజావుగా చేయలేదు. ఒక్క ఎలక్షన్ కూడా తిరుపతి ఓటర్లను ఓటు వేసుకొని లేదు. తిరుపతి ఓటర్లను వీళ్ళంతా కూడా అవమానపరిచారు. వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక ఓటు హక్కును వీళ్ళంతా కూడా హరించడం, వాటిని అన్నింటినీ కూడా దొంగిలించడం జరిగింది. కాబట్టి ప్రజలు చూస్తూనే ఉన్నారు. ప్రతి ఎలక్షన్లో కూడా కార్పొరేషన్ కానీ, ఎమ్మెల్సీ కానీ, టౌన్ బ్యాంక్ కానీ, పార్లమెంటు ఉప ఎన్నిక కానీ ఈ రోజున అవన్నీ నిరూపణ అయ్యాయి. నేనేమి అబద్ధాలు చెప్పడం లేదు. నిరూపణ అయ్యి అధికారులు 22 మంది సస్పెండ్ అయ్యారు అంటే మరి ఈ ప్రభుత్వంలో ఈ తిరుపతి నగరంలోనే ఈ తిరుపతి నగర అధికారులు, పాలకులు కలిసి చేసినటువంటి ఒక దుర్మార్గపు చర్యలు తప్ప ఇవి వేరే అనే కాదు. ఇప్పటికే
వారు కానీ అధికారులు కానీ తలెత్తుకొని తిరగలేనటువంటి పరిస్థితి ఈ తిరుపతి నగరంలో ఏర్పడింది. కాబట్టి మేము చెప్పేది ఒకటే, తిరుపతి నగరంలో అయినా ధర్మంగా రేపు ఎలక్షన్స్కి రండి. మద్యం వద్దు, డబ్బు వద్దు, మరి ధర్మయుద్ధం చేస్తాం, రండి, ఓపెన్గా రండి. ఎవరు గెలిస్తే వాళ్ళ దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి అందరికి కూడా. ఆ దేవుని ఆశీర్వాదాలు ఎవరికి వాళ్ళకి గెలుస్తాం. న్యాయమైన పోరాటానికి రండి అని నేను పిలుపునిస్తున్నాను. ఓటర్స్ కూడా నా విజ్ఞప్తి, ప్రతి ఒక్క ఓటర్ కనుక ప్రతి ఇంట్లో కనుక వాళ్ళ ఓటును చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఇంట్లో ఓట్లోనే ఒక దొంగ ఓటు ఎక్కించడం జరిగి ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కుటుంబంలో వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళ ఓటు ఉందా లేదా, మా ఇంట్లో ఎవరు దొంగ ఓటన్నా చేర్చారా అని ఎవరికి వారు చూసుకున్నట్లయితే తప్పకుండా రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లో మనం దొంగ ఓటును అరికట్టగలుగుతాము. న్యాయము ధర్మమైనటువంటి అభ్యర్థిని మనము గెలిపించుకోగలుగుతామని కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటూ, మరి నేను ఎప్పుడు చెప్పినా ఒకే మాట చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి తిరుపతి నగరంలో నా సాయశక్తులా నేను కష్టపడడం జరిగింది. కష్టపడుతూనే ఉన్నాను, కష్టపడతాను కూడా, ఇంకా కూడా దాంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇరు పార్టీలు కలిసి, ఎందుకంటే పొత్తుతో ఉన్నాం కాబట్టి ఇద్దరు అధినాయకుల ఇష్టం మేరకు ఎవరిని క్యాండిడేట్గా నిర్ణయిస్తే వాళ్ళకి పనిచేసి తప్పకుండా తెలుగుదేశం పార్టీ జనసేన విజయానికి తిరుపతి నగరంలో మా అందరం కూడా ఈ రోజున కలిసి కట్టుగా మరి పోరాడి తెలుగుదేశం కానివ్వండి, జనసేన అభ్యర్థి కానివ్వండి, తిరుపతిలో విజయం సాధిస్తామని కూడా ఈ సభాముఖంగా అందరికి కూడా ప్రెస్ మీట్ ముఖంగా కూడా అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటున్నాను.
అదే ఇల్లు వాళ్ళు ఇక్కడ